హలో గైస్, వెల్కమ్ టు డే 3 ఇన్ వారణాసి. అండ్ డే 1 డే 2 చాలా ఎక్సలెంట్గా గడిచాయి. అండ్ డే 2 ఎండింగ్ వచ్చేసరికి మనకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఏకముఖి రుద్రాక్షలు కావాలి అండ్ అవి కూడా 6 కావాలి. అండ్ డే 2లో నేను 300 రూపీస్ పెట్టి దర్శనానికి వెళ్ళాను. అండ్ దర్శనం అంతా జస్ట్ హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయింది. అండ్ ఎన్ని సంవత్సరాలు కాశీ అయినందుకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా లేను, ముందే వచ్చేసాను. సో అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఏం లేదు దర్శనం అయినందుకు. సో ఈ రోజు మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ ఈసారి ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అండ్ ఫ్రీ దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే జనరల్గా ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే మనం దర్శనం చేసుకునేది కొన్ని ఫ్యూ సెకండ్స్ అయినా కూడా ఒక డే అంతా క్యూ లైన్లో ఉండి అండ్ క్యూ లైన్ జస్ట్ ఒక 1 మినిట్ నాన్ స్టాప్ కాకుండా వెళ్తేనే మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఆ లైన్లో తోసుకుంటూ అండ్ చిన్నపిల్లల్ని పేరెంట్స్ని చూసుకుంటూ వాళ్ళ ఫుడ్ అండ్ హెల్త్ చూసుకుంటూ అండ్ క్యూలో ఉన్నంతసేపు ఇంకోసారి లైఫ్లో ఈ క్యూలోకి రాకూడదు, ఎలాగైనా మనీ సంపాదించి 300 రూపీస్ టికెట్కి వెళ్ళాలి, ఇలా ఉంటుంది. సో అదంతా నేను 300 రూపీస్ టికెట్లో మిస్ అయ్యాను. అందుకే ఈసారి క్యూలో వెళ్ళి ఆ ఎవ్రీ సెకండ్ ఆస్వాదిద్దాం అనుకున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ అయిపోయాను. అండ్ చెప్పాను కదా 6 కన్నా ముందు దర్శనానికి వెళ్తే మన చేతులతో మనమే జ్యోతిర్లింగానికి అభిషేకం చేయొచ్చు. అండ్ నేను జస్ట్ ఒక 10 మెంబర్స్ నా ముందు ఉన్నప్పుడే ఆ 6 దాటేసిన టైము. సో జస్ట్ మిస్ అయిపోయాను నేను. సో మీరు వెళ్ళేప్పుడు మాత్రం 6 కన్నా ముందే ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అంత దూరం వెళ్ళి మన చేతులతోనే మనం అభిషేకం చేస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. సో అది మిస్ అవ్వద్దు మీరు. అండ్ నెక్స్ట్ దర్శనం అయిపోగానే మనం ఏకముఖి రుద్రాక్ష వేటలో పడ్డాము. అండ్ ఎంతమందిని అడిగినా ఇక్కడ ఏకముఖి రుద్రాక్షలు ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా ఫేక్ ఉంటాయి, సో ఫేక్ చేసి అమ్మేస్తారు అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రుద్రాక్షలు ఫేక్ చేసినంత అవసరం ఉంది, అంత డిమాండ్ ఉంది అది ఇది అనుకున్నాను. అండ్ అలా వెతుకుతుంటే సో మన తెలుగు వాళ్ళు కనపడ్డారు. అండ్ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి ఒక 6 years అలా అవుతుందంట. ఇలా ఏకముఖి రుద్రాక్షలు కావాలంటే మా దగ్గర ఉన్నాయి అన్నారు. సో ఇలా ఫేక్ ఉంటాయి, రియల్ ఉంటాయి కదా, రియల్ వాటిని ఎలా కనిపెట్టాలని అడిగితే ఇలా 2 కాయిన్స్ తీసుకొని ఆ 2 కాయిన్స్ మధ్యలో రుద్రాక్ష పెడితే అది తిరుగుతుంది, సో అది రియల్ అని చెప్పారు. అండ్ అలా తిరిగితే రియలో కాదో మనకు తెలియదు, కానీ ఫస్ట్ టైం అలా తిరగటం చూసి మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఒక కొత్త వింతలాగా అనిపించింది. అండ్ నిజంగానే తిరుగుతుందా లేదా ఏదైనా ట్రిక్ ఉందా అని చెప్పి చూశాను. అలా ట్రిక్ ఏం లేదు, నిజంగానే తిరుగుతున్నాయి. లేదా ఆ క్రాక్స్ మీద పెట్టి దాని మీద ప్రెస్ చేసినప్పుడు ఇలా తిరుగుతుందా అని చెప్పి నేను కూడా ట్రై చేశాను, నా చేతిలో కూడా తిరుగుతుంది. బట్ ఇక్కడ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే నేను ఆర్టిఫిషియల్ కూడా ఉంటాయని చెప్పాను కదా, ఆ ఆర్టిఫిషియల్ కూడా ఇలాగే కాయిన్స్ పెడితే తిరుగుతాయి అంట. సో అదొక ట్విస్ట్ మళ్ళీ. అండ్ అది కూడా ఆకే చెప్పింది, ఇలా ఆర్టిఫిషియల్ కూడా 2 కాయిన్స్ మధ్యలో పెడితే తిరుగుతాయి అని చెప్పి. అండ్ అది కూడా నేను మొత్తం అదంతా రియలే అని నమ్మిన తర్వాత చెప్పింది. సో మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోయాను. సో మళ్ళీ షాకింగే. అండ్ మళ్ళీ మరి ఇవి రియలా కదా అని ఎలా తెలుసుకోవాలంటే ఒరిజినల్ అయితే ఎన్ని డేస్ నీళ్ళలో పెట్టినా ఏం కాదు, బట్ ఆర్టిఫిషియల్ అయితే నీళ్ళలో పెడితే పిండి అయిపోతాయి. సో అందుకని ఎవరు అవి నీళ్ళలో పెట్టరు. సో నువ్వు చూసావు కదా, నువ్వు ఇలా ఏకముఖి రుద్రాక్షలు అడిగినప్పుడు నేను వాటర్లోంచి తీసి ఇచ్చాను, అవి రాత్రి అభిషేకం చేసిన నీళ్ళు. సో అలా అభిషేకం నీళ్ళలో ఉంచితే రుద్రాక్ష పవర్స్ అలాగే ఉంటాయని చెప్పి నమ్ముతారు. సో మా ఒరిజినల్ కాబట్టి ఎన్ని డేస్ అయినా నేను ఇలాగే నీళ్ళలో ఉంచుతాను, వాటి పవర్స్ అలాగే ఉంటాయని చెప్పి. సో నువ్వు వస్తావని నాకు తెలియదు కదా, అయినా కూడా నేను వాటర్లోనే ఉంచాను కదా, ఇలా ఎన్ని డేస్ అయినా వాటర్లోనే ఉంటాయి నా దగ్గర ఉన్నవి అని చెప్పింది. అండ్ రేట్ ఎంత అంటే ఒక్కటి 1500 చెప్పింది. సో నాకు ఇలా 6 కావాలి. సో ఫైనల్ రేట్ ఎంత చెప్పంటే ఒక్కటి 450కి ఇచ్చింది. అండ్ ఆ రేట్ కూడా వాళ్ళు డిసైడ్ చేయలేదు, వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వేరే వాళ్ళు వీళ్ళకి రేట్ చెప్పి ఇలా డిసైడ్ చేశారు. సో నిజంగానే ఫేక్ అయితే వాళ్ళే ఏదో రేట్ ఫిక్స్ చేసేసి నన్ను త్వరగా పంపించేసేవాళ్ళు. బట్ వాళ్ళు వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వీళ్ళకి రేట్ కుదిరి ఆ డిస్కషన్ అంతా ఒక 1 hour పైన నడిచింది. సో 1 hour అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మళ్ళీ ఇవి ఎవరైనా ఫేక్ అన్నా ఆర్ మీకు ఫేక్ అనిపించినా కూడా మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయండి, నేను తీసేసుకుంటాను, ఎప్పుడైనా పర్లేదు. సో ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఇంతకన్నా మనకి చెక్ లిస్ట్ మనం చూసుకోవడానికి నేను వెతుక్కోవడానికి నాకు ఇంకేం దొరకలేదు. సో ఫైనల్గా తీసేసుకున్నాను, అది రియలే అని చెప్పి నమ్మి. అండ్ లాస్ట్ వీడియోలో మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్లే ముందు కాలభైరవ టెంపుల్ అండ్ మృత్యుంజయ మహాదేవ టెంపుల్కి వెళ్ళాలి, ఆ దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలని చెప్పాను కదా. సో నేను అలా వెళ్ళలేదు, నేను ఫస్ట్ మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయాను. అండ్ తర్వాత ఈరోజు డే 3లో కాలభైరవ టెంపుల్ అండ్ మృత్యుంజయ మహాదేవ టెంపుల్కి వెళ్ళాను. అండ్ ఆల్రెడీ చెప్పా, కాలభైరవ టెంపుల్ అంటే కాశీకి అధిపతి అన్నట్టు. కాశీలో ఎవరైనా ఎంట్రీ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఆయన పర్మిషన్ కావాలి అని చెప్పి అక్కడ నమ్ముతారు. సో అందుకని చెప్పి ఫస్ట్ కాలభైరవ టెంపుల్ విజిట్ చేయాలి. అండ్ మనకి ఎప్పటి నుంచో తెలిసిన కాశీ తాడు కూడా అక్కడే కడతారు, కాలభైరవ టెంపుల్లోనే. అండ్ మృత్యుంజయ మహాదేవ టెంపుల్ అంటే అక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావిలో నీళ్లు తాగితే రోగాలు రావని చెప్పి నమ్ముతారు. సో ఆ 2 టెంపుల్స్కి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అమ్మవారి శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అక్కడే ఉంటుంది కాశీలోనే. అండ్ అది కూడా దశశ్వమేధ ఘాట్కి ఒక 300 meters దూరంలో ఉంటుంది. అక్కడ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాను. జస్ట్ స్మాల్, చాలా చిన్న టెంపుల్. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న ప్లేసెస్ ఏమున్నాయని చెప్పి చూస్తున్నాను. అండ్ ఇస్కాన్ టెంపుల్ తగిలింది. సో ఇస్కాన్ టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ అక్కడి నుంచి వెరీ అన్ఎక్స్పెక్టెడ్
అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు తెలిసిన విషయం ఏంటంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు నేను చాలా ఎగ్జామ్స్ రాశాను ఆ యూనివర్సిటీలో సీట్ కోసం అని చెప్పి. సో అప్పుడు రాలా సీటు. ఈ రోజు యాజ్ ఎ గెస్ట్గా వెళ్తున్నాను. అండ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే న్యూ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అంటారు. అది కూడా చాలా బాగుంటుంది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటుంది టెంపుల్ అంతా. అండ్ యూనివర్సిటీ కూడా చాలా బాగుంటుంది. సో అదొక నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ అక్కడ కోల్డ్ కాఫీ ఫేమస్, 40 రూపీస్, చాలా బాగుంటుంది. ఒకసారి అక్కడికి వెళ్తే ట్రై చేయండి. అండ్ ఈరోజు డే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది అండ్ 9కి ఎండ్ అయింది. అండ్ డే మొత్తం ఏదో చూస్తూనే ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ దర్శనంతో స్టార్ట్ అయింది. అండ్ అలా చైన్ రియాక్షన్స్తో ఒకటి తర్వాత ఒకటి అలా డెస్టినేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఏ ఒక్కటి కూడా నేను ప్లాన్ చేయలేదు. ఒక డెస్టినేషన్కి వెళ్ళి అండ్ అక్కడి నుంచి ఇంకా వేరే డెస్టినేషన్కి ఏదైనా వెళ్ళాలా అని చెప్పి అప్పటికప్పుడు అనుకున్నది వెళ్ళిందే. సో అన్ప్లాన్డ్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. అండ్ నైట్ నిద్రపోయే ముందు సేమ్ థాట్స్. అండ్ మనం 3 days ఉన్నాం వారణాసిలో అండ్ ఎవ్రీడే సాటిస్ఫై అయిపోయాం. అండ్ చిన్న పెద్ద ప్లేసెస్ అన్నీ చూసేసాం. అండ్ మనం అయోధ్య వెళ్ళేప్పటికే మన దగ్గర మనీ లేవు. సో ఎలాగలా మేనేజ్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసాం. సో వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోవాలి, మనీ లేవు అలా అనుకుంటూనే జస్ట్ ఇలా చెక్ చేసిన దగ్గరలో ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. ప్రయాగ్రాజ్ జస్ట్ 3 hours దూరంలో ఉంది. సో జస్ట్ 1 day అలా సంగంలో మురిగి అలా బయటకు వచ్చేద్దాం అనుకున్నాం. అండ్ ప్రయాగ్రాజ్ అంటే అక్కడ గంగా, యమున, సరస్వతి 3 rivers కలుస్తాయి. త్రివేణి సంగం అంటారు. సో జస్ట్ అలా మునిగి అలా రిటర్న్ అయిపోదాం అనుకున్నాను ఇంటికి. సో నెక్స్ట్ డే అది ప్లాన్ చేశాను. అండ్ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఉంటే జస్ట్ 3 hours రీచ్ అయిపోతే ఆఫ్టర్నూన్ 1 hourలో ఇలా సంగం ఇదంతా అయిపోతుంది. సో ఈవినింగ్ నైట్ కల్లా రిటర్న్ అవుతుందని చెప్పి నైట్ టికెట్ కూడా ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి చేసేసాను ముందుగానే. అండ్ వారణాసిలో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా మనకి ఎయిర్పోర్ట్కి లాంజెస్ ఉంటాయి. అంటే అక్కడ బెస్ట్ ఫుడ్ అండ్ రిఫ్రెష్ అవ్వడానికి మంచి ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఇక్కడ వారణాసిలో రైల్వే స్టేషన్లోనే మంచి లాంజెస్ ఉంటాయి. అండ్ వారణాసిలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఒక 10 మేజర్ రైల్వే స్టేషన్స్కి ఇలా లాంజెస్ ఉంటాయి. అండ్ ఆ లాంజెస్లో మనకి మంచి ఫుడ్ అండ్ రిఫ్రెష్ అయ్యేదానికి ఫెసిలిటీస్ ఉంటాయి. మీకు కనుక ఇలా రైల్వే లాంజెస్కి యాక్సెస్ ఉండే క్రెడిట్ కార్డ్స్ ఉంటే జస్ట్ 2 rupeesలోనే లాంజ్ యాక్సెస్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఐడిఎఫ్సి మిలీనా కార్డ్ ఉంది. సో పర్ క్వార్టర్ 4 ఫ్రీ లాంజ్ యాక్సెస్ ఉంటాయి రైల్వే స్టేషన్స్లో. అండ్ వారణాసిలో రైల్వే లాంచ్ రీసెంట్గా కట్టినట్టున్నారు. సో చాలా బాగుంది అండ్ చాలా కొత్తగా ఉంది అండ్ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. బట్ సేమ్ లాంచ్ ఫెసిలిటీ నేను ఢిల్లీలో తీసుకున్నాను. వరస్ట్గా ఉంది. ఆ ఢిల్లీలో రైల్వే లాంచ్ కన్నా జనరల్ టాయిలెట్స్ చాలా బెస్ట్, అంత వరస్ట్గా ఉంది. బట్ ట్విస్ట్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జస్ట్ 5 minutes గ్యాప్లో మిస్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ ట్రైన్ ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. సో ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయ్యాను కానీ అక్కడ సంగంలో స్నానం చేయలేకపోయాను. సో అదొక డిసప్పాయింట్మెంట్ మళ్ళీ. బట్ ప్రయాగ్రాజ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే నేను ఇప్పటి వరకు చూసిన స్టేషన్స్లో కల్లా అన్నిటికన్నా పెద్ద రైల్వే స్టేషన్. అండ్ చాలా పెద్దగా ఉంది. అండ్ స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళటం అలా చాలా పెద్దది. అండ్ ఇంత పెద్ద స్టేషన్ ఇక్కడ ఎలా ఉందా అది ఇది అని ఆలోచిస్తుంటే సో కాసేపటికి అర్థమైంది ఏంటంటే జనరల్గా మనకి కుంభమేళ జరుగుతుంది కదా ఎవ్రీ 12 years ఒకసారి అలాగా. సో ఆ కుంభమేళ జరిగినప్పుడు ఇక్కడికి క్రోర్స్లో పీపుల్ వస్తారు. సో ఆ క్రోర్స్ ఆఫ్ పీపుల్ని మేనేజ్ చేసేదానికే ఇక్కడ ఇంత పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. బట్ ఫైనల్లీ సంగం పాయింట్ అయితే మిస్ అయిపోయాము. అగైన్ నాకు ఇంత మంచి టూరు, ఇంత మంచి జర్నీ నాకు ఇలా డిసప్పాయింట్మెంట్లో ఎండ్ అవడం ఇష్టం లేదు. సో ఫైనల్గా నాకు ఆ చుట్టుపక్కల ఏరియాలో నాకు తెలిసిన ఫైనల్ డెస్టినేషన్, మిగిలిన ఓన్లీ డెస్టినేషన్ మధుర. సో అక్కడ జస్ట్ 1 day దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోతాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ మళ్ళీ మధురాలో కలుద్దాం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.